27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కూర్చుని కల్లో మిక్కిలి బాధపడితిని, అతని ఎద్దుకు వర్తమానం పంపెను. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉండినప్పుడు అనగా పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి ప్రజలకు న్యాయం తీర్చేటప్పుడు అనగా ఎవరిని విడుదల చేయాలి, యేసుక్రీస్తు శిలువ యాగం జరగడానికి ముందు బరబ్బాను విడుదల చేయాలా లేకపోతే యేసుక్రీస్తును విడుదల చేయాలా అని ప్రజలను అడిగినప్పుడు క్రీస్తునే బంధించండి, క్రీస్తునే విడుదల చేయవద్దు అనేసి ప్రజలు అంటున్నప్పుడు పిలాతు భార్య అంటుంది కదా, ఏమనంటుందంటే ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈరోజు మన అంశం నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసుక్రీస్తుని గురించి పిలాతు భార్య నీతిమంతుని జోలికి పోవద్దు అనండి. ఈరోజు మన అంశం నీతిమంతుడు. యేసుక్రీస్తు తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పించిన అంశం ఏమిటంటే మనం నీతిమంతుడిగా ఉండాలని నేర్పించాడు. ఆయన నీతిమంతునిగా ఉండి సిలువలో మరణించి తన యవ్వన రక్తాన్ని మన కొరకు కార్చి, నీతిమంతుడిగా ఉండి తన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని రక్షించాడు. పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్టయితే నోవాహు అనే భక్తుడు నీతిమంతుడిగా ఉన్నాడు అని మనం బైబిల్లో చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు భూమి అందంతట్లో నీతిమంతునిగా ఉన్నాడు. నోవాహు తన భక్తి ద్వారా నీతిమంతునిగా ఉండి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నీతివంతునిగా జీవించి తన యొక్క రక్తాన్ని కార్చి మన కోసం తన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని రక్షించున్నాడు. నీతిమంతునిగా ఉంటే మనం రక్షింపబడతామని యేసుక్రీస్తు మనకు ఈ యొక్క 27వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనం ద్వారా సెలవిస్తున్నాడు. పిలాతు భార్య నీతిమంతుని జోలికి పోవద్దు అనేసి చెప్తుంది ఇక్కడ. అంటే యేసుక్రీస్తులో నీతిమంతుడిగా ఉన్నాడనే అక్కడ మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 27:19. మనం కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మనం నీతిమంతులుగా ఉంటే మనము రక్షింపబడతాము ఖచ్చితంగా. మనకు వస్తున్న ఏ విధమైన శోధన కావచ్చు, వేదన కావచ్చు, జలప్రలయం లాంటి ప్రతి విధమైన శోధనలో నుండి రక్షింపబడాలంటే మనం నీతిమంతులుగా ఉండాలని యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి.